అవును. మా పాస్టర్ ఇంకో రకంగా చెప్పినా, వానికి తెలివిలే, నీకు తెలివిలే, తెలివిలేనితో మాట్లాడుతున్న నాకు తెలివిలే, ముగ్గురు తెలివిలేని వాళ్ళు చేరినాం మనము, అసలు సమాచారం ఇది అని చెప్పాను ನಾನು. వాడు వాళ్ళ పాస్టర్కి మళ్ళా చెప్పినాడు, కొట్టేకొచ్చినాడు అంటే యేసు ప్రభు అని. ఆయన ఫోన్ చేసి, అయ్యగారు ఏంది వానికి అట్లా చెప్పినామని. కొట్టేది కాదు, వాడిని వంకి కట్టితో గొంతుకేసి పిసికేసి ఉండేవాడు. ఎంతసేపు వాడు అంటాడు, వచ్చి ఏం చేసినాడంటే చూసుకో ఉన్నాడంటే యేసు ప్రభు. ఆయనకి అదేనా పని, ఈయన చూసుకునే పని అని అంటే ఆయన నవ్వి ఇట్లా ఏమీ చెప్పొద్దండి అయ్యగారు అని. ఈసారి వస్తే కదా చెప్పేదానికి, వానికి ఇంక కల రాదు, నేను ఇంక చెప్పనని. వైజాగ్ పోయినాను. వైజాగ్ పోతే అక్కడ పెద్ద కోటాలు, పగటిపూట ఆదివారం